భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మరి ఏం పెరిగింది అక్కడ లోపల అన్ని పెట్టి ఉండదు. ఏం పెరిగింది? జయ జయ రామ కృష్ణ ఫ్యాన్ కట్టేయండి. జయ జయ రామ కృష్ణ హరి ఓ. జయ జయ రండి రండి. జయ 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 రామ కృష్ణ హరి ఓ. జయ జయ రామ జయ జయ రామ కృష్ణ హరి ఓ. జయ జయ రామ కృష్ణ హరి ఓ. జయ జయ రామ కృష్ణ హరి ఓ. జయ జయ రామ కృష్ణ. రండి రండి బాబు రండి. గాంధీ గారు గాంధీ బాబు యోగా 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 రండి సార్ గాంధీ గారు. హరే రామ రామ గాంధీనగర్ పార్క్ దేవుడి పెట్టండి. గాంధీ గారు రండి. మంచి ఇంట్రెస్టింగ్ పార్టిసిపేట్ చేస్తారు. మీకు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే శారీరకంగా వయసు వాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఆలోచన పరంగా అందరూ కూడా ఒకటే యాక్టివ్ పర్సన్స్ అందరూ. చెప్పాను కొద్దిగా లాస్ట్ వెళ్దాం. కూర్చోండి. అరటి కూడా అలా పెట్టేయండి. పళ్ళు ఉంటుంది. భక్తులందరికీ కూడా ఈ కృష్ణ మందిరంలో ఈ ఇంద్రపాలెంలో ఉన్నటువంటి గోశాల కాకి రామచంద్రమూర్తి గారు శివాజీ గారు మనకి ఈ ఏర్పాటు మనకి అవకాశం ఇచ్చారు. ఇక్కడికి విచ్చేసినటువంటి మరి నిత్యానందరావు గారికి, అలాగే సత్యనారాయణ గారు, నల్లం సత్యనారాయణ గారికి, నోకా మంగరాజు గారికి, మరి చావలి విశ్వేశ్వరరావు హైదరాబాదు జూనియర్ మోహన్ బాబు గారికి, అలాగే మా చక్రి గారు సినీ ఫీల్డ్ చక్రి గారు సినీ యాక్టర్, వీరందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళందరూ కూడా భక్తులు. మరి ఈవేళ మా మాతాజీ అద్భుతమైనటువంటి ప్రసంగం ఇవ్వడానికి మన ముందుకు వచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. వీరు ఆధ్యాత్మికంలో గత 15 సంవత్సరాల నుంచి వివిధ రంగాల్లో శివానందాశ్రమం నుంచి అలా ఉంటూ ఈవేళ మరి శివానంద కుటీర్ అనేటటువంటిది మాధవపట్నంలో మరి ప్రారంభం చేయడానికి ప్రోత్సాహం చేస్తూ శివానంద లహరి ఆనంద లహరి గురించి మనకి ప్రసంగం ఇవ్వడానికి మనకి రావడం జరిగింది. ఇంకా భక్తులు ఇంకా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా రావడానికి అవకాశం వేళ ప్రథమంగా ప్రారంభించారు కాబట్టి వారికి మా యొక్క నమస్సుమాంజలి అర్పిస్తూ మాలాంటి మరి భక్తులకి మీరు ఎంతో మరి ఉపయోగపడాలని మీ మార్గంలో మేము నడుస్తామని మరి మాకు ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు, అలాగే మీరు వచ్చినందుకు ధన్యవాదాలండి. మా సత్యమౌళిక మాతాజీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు ఇంకా ముందు చాలా చిన్న వయసు, ముందు ఎంతో మా ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్తారు. పెద్ద మాతాజీ మరి అందరికీ ఇంకా చాలా మందికి, వేల మందికి కూడా ఉపయోగపడాలని, ఆ భగవంతుడి వారికి సహకరించాలని, వారి కుటుంబ సభ్యులు మరి వారి ఆరోగ్యం అన్ని సహకరించి మాలాంటి వారికి ఉపయోగపడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ శివానంద లహరి, అలాగే మరి స్వామి శంకరాచార్యుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అమ్మా నమస్తే. సదాశివ సమారంభా శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం స సత్య
సత్యస్య సత్య సత్యమత సత్య నేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రసన్నాః. గోశాలలో కొలువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు శిరస్సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ సత్సంగానికి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ హరి ఓం. ఈ గోశాలతో నాకు అనుబంధం 30 ఏళ్ళ నుంచి ఉందండి. ఎందుకంటే గతంలో 40 ఏళ్ల నుంచి కూడా మేము ఇంద్రపాలెం వాస్తవ్యులమే, మా అమ్మగారిది ఇంద్రపాలెమే. కాబట్టి ఇంద్రపాలెంతో నాకు అనుబంధం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే బాల్యము ఇక్కడే గడిచింది, చదువులు ఇక్కడే గడిచాయి, కాలేజ్ కూడా ఇక్కడ ఐడియల్ కాలేజే నాది, ఇంటర్మీడియట్, డిగ్రీ పిఆర్ కాలేజ్. కాబట్టి ఈ కాకినాడలో ఉన్న ఇంద్రపాలెం గ్రామంతో అనుబంధం నాకు ఎప్పుడూ ఉన్నది. వివాహం అయిన తర్వాత కూడా ఊర్లో వాళ్ళనే కావాలని దూరంగా వెళ్లకుండా ఉంటది పిల్ల అని చెప్పి ఊర్లో వాళ్ళనే చేయడం వల్ల ఈ బంధం ఇలాగే కొనసాగడం అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే కాకినాడలో ఇంద్రపాలెంలో, ఎందుకంటే ఇది పూర్తిగా భక్తి యోగానికి సంబంధించిన ఊరు మనది. ఎందుకంటే సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు. 300 ఏళ్ల నుంచి వారు ఇక్కడ స్వయంభూగా మనకి అందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ గ్రామాన్ని కాపాడుతున్నారు. కాబట్టి అటువంటి గొప్ప సన్నిధిలో ఆధ్యాత్మిక పురాతన వైభవం ఉన్న క్షేత్రం మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం, శ్రీ మందేశ్వర స్వామి సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మనుషులు బయట ఎక్కడ బతకలేరండి, అంత అనుబంధం పేరుకుపోతుంది గ్రామానికి, ఆ భగవంతుడికి ఉన్న ఆ సంబంధం అటువంటిది. అయితే ఇక్కడ మా చిన్నతనంలో సత్యసాయి బాబా వారి భజన చేసేవారు. ఇక్కడ దానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలోనే శుక్రవారం సత్సంగం అనమాట. అక్కడి నుంచి నా ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడే మొదలైందని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఇక్కడ కమల గారు అని చెప్పేసి మా గురుదేవులు బాల్యంలో వారు ఇక్కడే ఉండేవారు, తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇక్కడ మా పిల్లలందరికీ, ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా నేను బాగా తెలుసు. అందుకని ఇక్కడ భజనలు చేయడం అనేది, కృష్ణ మందిరంలో కూడా మాకు అనుబంధం బాగా ఎక్కువగా ఉండేది. పిల్లలతో ఉండేవాళ్ళం అందరం కూడా. వివాహాలు అయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ చెదిరిపోయారు, కానీ భగవంతుడు నన్ను మాత్రం పంపించలేదు అక్కడికి, తన దగ్గరే ఉంచుకున్నాడు. భగవంతుడి అనుగ్రహం అలాగే ఉంటుందండి. మనం అనుకుంటాము భగవంతుడి అనుగ్రహం అంటే ఏదో వచ్చేయడం అనుకుంటాం, అంటే ధనపరంగా కానివ్వండి, అభివృద్ధి పరంగా భగవంతుడు మనకి ఇస్తే అది అనుగ్రహం మనం అనుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడు మనల్ని విడిచిపెట్టకపోవడమే అనుగ్రహం అని నేను అంటూ ఉంటాను. అందుకనే ఆ అనుబంధం ఎప్పటికీ పోలేదు. అందుకనే బాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గాని, కృష్ణ పరమాత్మ మందిరాలు గాని మాకెందుకో ఆ మనసుకి హద్దుకున్నట్టు ఉంటాయి. ఎందుకంటే మాకు పుట్టిల్లు ఎలాంటిదో ఆ 2 దేవాలయాలు, ఈ గోశాల కూడా మాకు అలాంటిదే. ఎందుకంటే చిన్నప్పుడు మాకు గొబ్బిళ్ళు పెట్టుకునే ఆనవాయి ఉండేది. ఆ పేడ కావాలి అంటే ఇక్కడ నుంచి పట్టుకెళ్లే వాళ్ళం మేము, అంత అనుబంధం ఉండేది. సుబ్బారావు గారు భార్య ఉండేవారు అప్పట్లో, వారు మాకు గొబ్బిళ్ళు పాటలు అవి రాసిచ్చేవారు. అందుకని ఇక్కడెక్కడే కాలేజీకి వెళ్ళినా సరే, ఐడియల్ కాలేజే కదా, కాలేజ్ అయిపోగానే వచ్చి కృష్ణ మందిరం మెట్ల మీద కూర్చుని ఉండేవాళ్ళం. ఇంట్లో ఉన్నది తక్కువ, గుళ్ళ మీద ఉన్నది ఎక్కువ. ఎక్కడ ఉందంటే ఆ రెండిట్లో గుళ్ళలో ఎక్కడ ఉంటుందో అనేవారు. చిన్నప్పుడు మా అమ్మని ఎత్తుకునేది కాదు, సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో ఉండేది, లేకపోతే కృష్ణ మందిరం, ఆ భార్గవి వాళ్ళు ఉండేవారు. వాళ్ళతో అనుబంధం బాగా ఎక్కువగా ఉండేది. కాబట్టి నాకేం కొత్త అనిపించట్లేదు, ఎక్కడో కొత్త ప్లేస్కి వచ్చి సత్సంగం చెప్తున్నానన్న ఇది నాకు అసలు లేదు. ఎందుకంటే నా ఇంట్లో నేను ప్రవచనం చెప్పుకున్నట్టే ఉంది నాకు. నా ఇంట్లో వాళ్ళకి నేను ప్రవచనం చెప్పుకుంటే ఎలా ఉంటుందో అంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ఆనందం బయట ప్రవచనాల్లో దొరకదు. ఇది ఎందుకంటే మన వాళ్ళకి మనల్ని చేపట్టి తీసుకెళ్ళడంలో ఉన్న ఆనందం బయట వాళ్ళు, తెలియని వాళ్ళని మనం చెప్పే అంత ఉంటుంది, కానీ ఇంత ఉండదు. కాబట్టి అటువంటి గొప్ప అవకాశం ఇచ్చారు నాకు. ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి తెలుసు, కాటమరెడ్డి గారు, నిత్యానంద గారు, శివానంద ఆశ్రమంలోనే పరిచయం. నిజంగా భగవంతుడు చుట్టుపక్కల వాళ్ళని కూడా అలాంటి వాళ్ళనే ఇస్తాడు. మంగరాజు గారు కానివ్వండి, ఇప్పుడు మీరందరూ పరిచయం అయ్యారు. మీరందరూ కూడా నాకు సోదర స్వభావంతో ఉన్నవాళ్ళు. ఎప్పుడు సత్సంగాలు జరగడమే కాదు, నేనేమంటానంటే నేనేదో చెప్పడం, నా వాక్చాతుర్యం చూపించడం అనేది కాదు, ఏం చెప్తున్నాం అది మనం మన జీవితానికి అన్వయం చేసుకుంటేనే కదా సార్థకత అని చెప్పేసి నా ఉద్దేశం. అందుకనే చాన్నాళ్ళు సాయి కుటీర్లో సత్సంగాలు జరిగాయి, మాదాపట్నంలో 10 ఏళ్ళు సత్సంగాలు జరిగాయి, సర్పవరం శివానంద ఆశ్రమంలో కూడా 5 ఏళ్ళు చెప్పడం జరిగింది. నా 15 ఏళ్ల
జీవితం ఆధ్యాత్మికంగా చిన్నతనంలో ముందంతా కర్మయోగం భక్తి భజనలు నుంచి స్టార్ట్ అయిన ఆ జీవితం వేదాంత పరంగా ఇలా ఆధ్యాత్మిక అద్వైత సిద్ధి వైపు అడుగులు పడింది అంటే భగవంతుడి కృపే అనుకోవాలి. ఎందుకంటే మనం చేసే సాధనలు సేవ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ వృధా పోదు. అది ఎప్పుడోకప్పుడు ఫలాన్ని ఇచ్చి పెడుతుంది. అది నేనే అని ఉదాహరణ చెప్పుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ రోజు ప్రదోష కాలం సోమవారం మనం శివ పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ ప్రదోషం అంటే నిత్య ప్రదోషం, నిత్యము ప్రతిరోజు ప్రదోషం ఉంటుంది కదా. అంటే ఆ రాత్రి సమయానికి 1:12 అంటే 40 నిమిషాలు 48 నిమిషాలు ప్రదోష కాలం అంటారు. ఈ కాలంలో మనిషి ఏం చెయ్యాలి అండి అంటే ఏమి చేయకూడదండి అంటుంది స్కాంద పురాణం. ఏం చెయ్యాలి అంటే మరి అంటే చక్కగా జపయోగం చెయ్యాలి, లేదంటే ధ్యాన యోగం చెయ్యాలి తప్ప వేరే ఇతర కార్యక్రమాలు భార్యాభర్తల కొట్లాటలు కానివ్వండి, భార్యాభర్తల శృంగార కలాపాలు కానివ్వండి, తినే పనులు కానివ్వండి, ప్రదోషం అంటే ప్రకృష్టమైన దోషం చుట్టుకుంటుంది అనమాట. ఈ సమయంలో మనం ఏమి చేసినా, తినినా తాగినా దెబ్బలాడుకున్నా లేదంటే వేరే అసంఘిక కార్యక్రమాలు చేసినా అది మనకి దోషాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ సమయంలో మరి ఏం చెయ్యాలి అంటే ఈ సమయంలో చక్కగా దైవనామ స్మరణ చెయ్యాలి, ఈశ్వర నామ స్మరణ చెయ్యాలి, ఈశ్వరుని తలంచుకోవాలని చెప్పి మనకి స్కాంద పురాణం చెప్తుంది. అటువంటి స్కాంద పురాణంలో చెప్పినట్టుగా ప్రదోష సమయంలోనే నిజానికి పూర్వకాలం నుంచి కూడా 4 గంటలకి 5 గంటలకి భోజనం చేసేసేవారు. చక్కగా బయట కూర్చుని చక్కగా సత్సంగాలు చేసుకునేవారు. సత్సంగాలు అనేవి రోజు చేసుకోవాలి. ఎందుకంటే రాగి వస్తువు ఉంటుంది కదండి, ఆ రాగి వస్తువు ఎప్పుడు తోమాలి? పూజ చేసుకున్న ప్రతిరోజు తోముకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు కిలుము పడుతుంది రాగి వస్తువు కదా. ఈ దేహము ఈ మనసు ఇంద్రియాలు కూడా రోజు కిలుము పడతాయి. ఎందుకంటే దీన్ని ఎక్కడెక్కడో ప్రకృతిలో తిప్పుతూ ఉంటాము, అనేక రకాల మనుషులు మనల్ని కలుస్తూ ఉంటారు, అనేక రకాలుగా ఇది భ్రష్టు పట్టిపోతూ ఉంటుంది. దీన్ని మనం సత్సంగము అనే ద్వారా, సత్సంగము అనే దాన్ని ఏమంటారంటే సర్ఫ్ సత్సంగం అనే సర్ఫ్ వేసి శుభ్రంగా దీన్ని తోమితే మనసు శుద్ధి అవుతుంది. ఎందుకంటే సత్సంగానికి అంత గొప్పతనం ఉంది. అటువంటి ప్రదోషకాల సమయంలో మనము ఈ రోజు శివానంద లహరి, ఇవే ఆనంద లహరిని మనం చెప్పుకోపోతున్నాము. దాన్ని రచించింది ఎవరు మన అందరికీ తెలుసు, శంకర్ భగవత్పాదుల వారు. వారిని తలంచుకోవడం మన పూర్వజన్మ సుకృతమే. ఎందుకంటే ఎక్కడో కేరళలో కడలి గ్రామంలో జన్మించిన శివగురు ఆర్యాంబకు జన్మించిన వారు మన శంకరాచార్యులు వారు, మన అందరికీ తెలిసిన విషయమే. అయితే వారి గురించి ఒక మాట చెప్తూ ఉంటారు, అష్టవర్షే చతుర్వేది అంటారు. అష్టవర్ష చతుర్వేది అంటే 8 ఏళ్ల వయసులో చతుర్వేదాలను ఆయన అవపోసన పట్టేశారు. ద్వాదశే సర్వశాస్త్రవిత్తు అన్నారు. 12 ఏళ్ల వయసులో అన్ని శాస్త్రాలని కూడా వారు చదివేశారు. అయితే మరి ఏంటి మరి అంటే ఆయన 16 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి భాష్యాన్ని రచించారు శంకరులు. దేని భాష్యాన్ని రచించారు అంటే ప్రస్థానత్రయం, శృతి ప్రస్థానం, స్మృతి ప్రస్థానం, న్యాయ ప్రస్థానం అంటారు. శృతి ప్రస్థానము అంటే ఉపనిషత్తులకు సంబంధించిన భాష్యాన్ని రాశారు. స్మృతి ప్రస్థానము అంటే భగవద్గీతకు సంబంధించి భాష్యాన్ని వారు రచించారు. ఇంకోటి న్యాయ ప్రస్థానం, బ్రహ్మసూత్రాలు, వీటికి సంబంధించిన భాష్యాన్ని వారు 16 ఏళ్లకే మొత్తం పూర్తి చేసేసిన తర్వాత ఏం జరిగిందంటే శ్రీశైలం వచ్చి, ఎక్కడ ఉంది శ్రీశైలం? మన దక్షిణాదినే ఉన్నది. అక్కడికి వచ్చి కొన్నేళ్ళు హటకేశ్వరంలో తపస్సు చేశారు శంకరులు. తపస్సు చేసి అనేక స్తోత్ర రాజాలను మనకు అందించారు. వాటిలో శివానంద లహరి, సౌందర్య లహరి మకుటాయమానంగా చెప్పుకోవాలి. అయితే వారు రచించిన రచనలలో భాష్యం ఏదైతే ఉందో అవి ఉత్తమ పురుషుడికి సంబంధించినవి. ఉత్తమ పురుషుడు అంటే వేదాంతానికి సంబంధించి చిత్తశుద్ధి కలిగిన పురుషుడు ఎవరైతే ఉంటాడో వారు ఈ యొక్క సూత్రాలను ఆధారంగా చేసుకుని తన జీవితానికి అన్వయించుకుని ముందుకు వెళ్తూ ఉంటాడు సాధనాపరంగా. అయితే అవి అర్థం కావాలంటే మధ్యమ పురుషుడికి అర్థం కావుగా. అందుకని వాటి కోసం శంకరులు ప్రకరణ గ్రంథాలు ఇచ్చారు. ఆ ప్రకరణ గ్రంథాలే ఆత్మబోధ, తత్వబోధ, వివేక చూడమని ఇలాంటివన్నీ గ్రంథాలు. వీటిని చదువుకొని వాటిని అర్థం చేసుకోవాలి. ఇవి కూడా అర్థం కావట్లేదండి. కొంతమంది ఏమో ధ్యాన యోగం చెప్తున్నారు, కొంతమంది ఏమో భక్తి యోగం చెప్తారు, కొంతమంది జ్ఞాన యోగాన్ని చెబుతారు. ఇటువంటి పరిస్థితుల్లో జ్ఞాన యోగాన్న అందుకోలేము.
భక్త ఉందో లేదో డౌట్. ఇలాంటి డోలాయమాన స్థితిలో సాధకుడు ఎప్పుడు ఉండిపోతాడు. ఎందుకంటే సరైన గురువు, సరైన విచారణ లేకపోవడం వల్ల. ఇది సామాన్య మనబోటి వాళ్ళ స్థితి అన్నమాట. నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు కాదు. అయితే ఇలాంటి స్థితిలో, ఈ డోలాయమాన స్థితిలో ఉన్న వాడి ఎలా తరిస్తాడు అని చెప్పడం కోసమే అనేక స్తోత్రాలు. అందులో మన శివానంద లహరి ఒకటి. ఇది పూర్తిగా భక్తి యోగ గ్రంథం అన్నమాట. ప్రధానంగా మనిషికి భక్తి అనేది చాలా అవసరం అండి. జ్ఞాన యోగానికైనా భక్తి ఉండాలి, ధ్యాన యోగానికైనా భక్తి ఉండాలి, కర్మయోగానికైనా భక్తి ఉండాలి. ఎందుకంటే అందుకనే మన భగవద్గీతలో కూడా కర్మయోగం, జ్ఞానయోగం, మధ్యలో భక్తి యోగం పెట్టారు. ఈ జ్ఞానానికి భక్తి తోడు కాకపోతే ఏమవుద్దంటే అహంకారం వచ్చి పడుతుంది. అహంకారం వచ్చి పడినప్పుడు నా అంత తోడు లేడు అన్న విషయం వాడి ముందు పెట్టుకుంటాడు. పండితుడు నా అంత పండితుడు లేదంటాడు. కానీ అదే జ్ఞానానికి భక్తి తోడైతే వినయం వస్తుంది. అదే విధంగా ఆ భక్తికి జ్ఞానం తోడు కాకపోతే అహంకారం, భయం వచ్చి పడతాయి. ఆ భయం రావడం వల్ల వీడు ఏం చేస్తాడంటే దీపం ఎటు పెట్టాలి, ఆ దీపం కుందులో ఎటువంటి నూనె వెయ్యాలి, అవిసె నూనె వెయ్యాలా, గేదె నెయ్యి వెయ్యాలా, ఆవు నెయ్యి వెయ్యాలా, ఆ కొబ్బరి నూనె వెయ్యాలా, ఒట్టు మా ఇంటి వైపు ఉండాలా, పక్కింటి వాళ్ళ ఇంటి వైపు ఉండాలా, ఇలాంటి ఆలోచనలు అన్ని భయాలండి. ఎందుకంటే జ్ఞానానికి భక్తి తోడు కాకపోతే, ఆ భక్తికి జ్ఞానం తోడు కాకపోతే భయం వచ్చి కూర్చుంటుంది. భయం వచ్చి కూర్చోవడం వల్ల ఇవాళ ఏదో మొక్కుకుంటాడు గుడికి వెళ్ళి శనివారాలు చేస్తానని, వాడికి ఓపిక ఉండదు. ఒక వయసు వచ్చాక చేయలేరు కదండి, వారాలు అవి చేయలేరు. ఇప్పుడు ఆ వారం మానేస్తే భగవంతుడు కోప్పడిపోయి నా మీద రివెంజ్ తీర్చుకుంటాడేమో అన్న భయం వాడికి వచ్చి పడుతుంది. ఎందుకని అంటే అక్కడ జ్ఞానం లేకపోవడం వల్లే కదా. అందుకని ప్రతి మనిషి భక్తిలో పరిపక్వత చెందాలి అంటే జ్ఞానం చాలా అవసరము. మరి జ్ఞానం అంటే ఏంటండి అంటే, అదిగోండి మా కాటమరెడ్డి గారికి బోల్డ్ శ్లోకాలు వచ్చండి, నాకేమీ రావండి అంటే అది జ్ఞానం కాదుగా. పక్కన వాళ్ళకి 4,000 శ్లోకాలు వస్తే నాకు 40,000 శ్లోకాలు వచ్చని చెప్పుకోవడం జ్ఞానం కాదు, అది పాండిత్యమే. జ్ఞానం అంటే అక్కడ ఉన్నవాడు ఎవరో కాదు, అది నేనే. అందుకనే మనల్ని ఏమన్నారంటే మానవ అన్నారు. మనం ఎవరమండి? మానవులు. మానవ అంటే మా నవ, నేను కొత్తవాడిని కాదు. నవ అంటే ఏంటి? కొత్త. మా అంటే కాదు, నేను కొత్తవాడిని కాదయ్యా, ఆయన్నే నేను అని చెప్పడం కోసం మనల్ని అందరినీ మానవులు అన్నారు. ఆ మానవతత్వాన్ని మనం తెలుసుకోవడమే ఈ జ్ఞానం అన్నమాట. దాని గురించే అద్వైత సిద్ధాంతాన్ని ప్రేరేపించడం కోసమే శంకరులు శంకర విజయాత్ర చేశారు. కొన్ని శంకరులు అటకేశ్వరంలో, శ్రీశైలంలో ఈ శివానంద లహరి అన్నారు. శివ ఆనంద లహరి అట. ఏంటండి ఆనందము అంటే, ఈ ప్రపంచంలో చాలా ఆనందాలు ఉంటాయి. పెళ్లి చేసుకుంటే ఒక ఆనందం, భార్య మాట వినకపోతే మరో ఆనందం, ఆ ఆనందం తీరలేదు కాబట్టి మళ్ళీ విడాకులు. ఎందుకండి? ఆనందం కోసమే కదా. మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, మళ్ళీ ఆనందం కోసమే. ఆనందం కోసం వెంపర్లాడుతూ ఉంటాడు. ఈ ఆనందాలన్నీ కూడా త్రిగుణాలకి లోబడే ఉంటాయి. సత్వ రజ తమో గుణాలు. అంటే మనం చెప్పిన విషయం అర్థమవుతుంది, చక్కగా మనం అర్థం చేసుకుంటున్నాం, మన జీవితానికి అన్వయించుకుంటున్నాం. ఇవాళ ఇది చెప్పారు, రేపు మనం ఎలా మార్చుకోవాలి మన జీవితాన్ని, ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, ఇది ఒక సత్వగుణంలోకి ఇది అన్ని వస్తూ ఉంటాయి. చెప్పేది అర్థం కావడం, సౌమ్యంగా ఉండడం, నా జీవితాన్ని నేను ఎలా మార్చుకోవాలి అనే విధంగా మన ఆలోచన ఉండడం. అది ఏదో 60 ఏళ్ళు వచ్చాక చేసేది కాదండి. మనం వయసులో ఉండగానే చూడండి, ఒక పండుని భగవంతుడి దగ్గర మనం పెట్టాలి, అది దాని యొక్క టైం అయిపోయింది అనుకోండి, వడిలిపోయింది అనుకోండి, పెడితే ఏమన్నా బాగుంటుందా? శరీరం కూడా ఖాయమేగా. దీన్ని వయసు అయిపోయాక మనం భగవంతుడి దగ్గర పెట్టకూడదు. అన్ని పుష్టిగా ఉండగానే దీన్ని పట్టుకెళ్ళి ఆయన దగ్గర పెట్టేశాము అనుకోండి, ఆయన నడిపిస్తాడు. రథసారథి వాడు, మనం రథికులం, రథంలో ఉన్నవాడు మనం, రథసారథి వాడు కాబట్టి వాడు నడిపిస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం జీవితాన్ని అన్వయం చేసుకోవాలి అనే తపన ఉంటుంది చూసారా, తీవ్రమైన తపన సత్వగుణం వల్లే వస్తుంది. అయితే ఇది కూడా శాశ్వతం కాదు. శుద్ధ సత్వానికి మనిషి ఎదగాలి అని చెప్పేసి వేదాంతం చెప్తూ ఉంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే రజోగుణ సంబంధమైన ఉంది. దానికి ఏంటంటే ఎవరైనా పొగిడితే మనం ఇష్టపడుతూ ఉంటాం. ఇది రజోగుణమైన సంబంధమైనటువంటి ఆనందం అనమాట. మన ఆనందాల్లో రకాలు చెప్పుకుంటున్నాం కదా. ఎవరైనా పొగిడితే ఆనందం, మీరు చాలా మంచి వాళ్ళు అనిపించుకోవడం కోసం మంచితనం చెప్పడం ఒక ఆనందం. వీళ్ళకి పొగిడితే ఇష్టం ఉండదండి అంటారు. ఆ పొగిడితే ఇష్టం ఉందని చెబితే కూడా ఇష్టం అనమాట.
అదో రకమైన ఆనందం. ఇంకోటి ఏంటంటే తమోగుణ సంబంధ ఆనందం అనమాట. అంటే ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని వాయిదా వేసేయడం వల్ల వచ్చే ఆనందం. చిన్నపిల్లల్లో బాగా కనిపిస్తూ ఉంటది. వాడు చూడండి హోంవర్క్ చేయడు, వాడికి ఎంత ఆనందమో. రేపు చేసినప్పుడు, రేపు స్కూల్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది దాని యొక్క విచారణ ఏంటో. అంటే పోస్ట్ పోన్ చేయడం వల్ల, నిద్రపోవడం వల్ల ఇవన్నీ కూడా తమోగుణ సంబంధమైన ఆనందాలు అనమాట. ఇవన్నీ గుణాల లోపు ఉంటాయి. ఇవన్నీ శాశ్వతమైనవి కావు, జడములు. మరి శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన తృప్తి ఎక్కడ ఉందండి? మనం ప్రపంచంలో చూడండి, ఆఖరికి బిల్ గేట్స్ కానివ్వండి, టాటా వాళ్ళని కానివ్వండి, మీరు ఎవరినైనా కదపండి, మీరు ఆనందంగా ఉన్నారా అని మనం ఒక్కటి అడిగితే అటు ఇటు చూసుకొని బోరమని ఏడుస్తారు. ఎందుకంటే చెప్పుకోలేరు వాళ్ళు. మనం సీక్రెట్ గా అడిగామనుకోండి మొత్తం అన్ని బయటపడతాయి. కాబట్టి ప్రపంచాన్ని నమ్ముకుని ఆనందంగా ఉన్న వాళ్ళు ప్రపంచంలోనే లేరు. ప్రపంచానికి అతీతంగా ఉన్నవాడిని నమ్ముకున్న వాడే ఆనందంగా ఉన్నాడు. అలా ఉన్నవాడు కౌపీనం కట్టుకున్నా చాలా ఆనందంగా ఉంటాడు. వాళ్ళలో ఎవరో కాదు, మన రమణులు ఉన్నారు. కౌపీనం కట్టుకున్నారు, దాని మీద కూడా పడ్డారు. ఎందుకండి ఆ కౌపీనం కట్టుకున్నారు, దాన్ని కూడా ఆరెంజ్ కట్టుకోండి అంటే ఆ శరీర అవస్థను దాటేసింది నాకు, ఏ రంగు అయితే ఏమిట్రా దీని మీద పడ్డారు అంటే సమాజం ఇలా ఉంటుంది అనమాట. దాన్ని కూడా చెట్టు పక్కకి వెళ్ళి కుట్టుకుని వేసుకునేవారు వారు. వారికి ఏముంది, నువ్వు నీకు మానాభిమానాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కప్పుకోవడం, లేదంటే దాన్ని కూడా ఇప్పేస్తానంటారు ఆయన. అటువంటి స్థితిలో ఉన్నారు రమణులు. అటువంటి స్థితికి మనం కనీసం వెళ్ళకపోయినా ఆ దారిలో నడుద్దాం, ఆ దారిలో వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చేయడం వల్ల ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ ఒక విత్తనం అంటూ వేసామనుకోండి, ఆ వర్షం, భక్తి అనే వర్షం పడినప్పుడు దాని మొలక సహజంగానే వస్తుంది సమయం వచ్చినప్పుడు. అటువంటి భక్తి మొలకే మన శంకరుల ఇచ్చినటువంటి ఆ ఆనంద లహరి అనమాట. ఆ ఆనందం శాశ్వతమైనది. అది భగవంతుణ్ణి పట్టుకుంటేనే వచ్చేది తప్ప భగవంతుణ్ణి విడిచిపెట్టి ఏదో సాధిద్దాం అనుకుంటే వచ్చే ఆనందం అస్సలు ఉండదు. మీరు ప్రపంచంలో ఎవరిని చూడండి, భగవంతుణ్ణి నమ్ముకునే వారి యొక్క మొక్క కవలికలు చూడండి, ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకున్న వాళ్ళ యొక్క ముఖ కవలికలు చూడండి, ఏదో తీరని లోటు వాడిని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి అటువంటి భగవంతుని పట్టుకునే యోగం ఏదైతే ఉందో అది భక్తి యోగం. భక్తి ఏవ గరీయసి అన్నారు. మనకు భక్తి ప్రధానంగా ఉంటే మిగతావన్నీ వస్తాయి. అందుకనే గోపికలకు ఎటువంటి భక్తి ఉందో అటువంటి అనన్య భక్తి, అనన్య చింతన అనేది మనకి చాలా అవసరం. అందుకనే స్వస్వరూప సంధానం ఏదైతే ఉందో దానికి ఉండవలసింది భక్తి. తర్వాత జ్ఞానం, ధ్యానం ఏమైనా కానివ్వండి, భక్తి అనేది ఉంటే మిగతావన్నీ అంటుకుంటాయి. భక్తి అనేది లేకపోతే ఏది అంటుకోదు. అదే ఈ శివానంద లహరి అనమాట. ఆ శివం ఏంటండి అంటే శివం అద్వైతం చతుర్థం మన్యంతే అంటుంది మాండోక్య ఉపనిషత్తు అనమాట. ప్రపంచోపశమనం శాంతం అంది. ప్రపంచాన్ని విడిచిపెట్టేసి ఈ రాగద్వేషాలు, సత్వరజతమో గుణాలన్నీ కూడా శాంతం అయిపోతాయి. ఇది కావాలని నాకు వద్దు, ఏదో రావాలని లేదు నాకు, నువ్వు ఉంటే చాలని పరమ భక్తి ఏదైతే ఉందో దాన్ని శివం, శాంతం అన్నారు. అది అద్వైతం మన్యంతే అన్నారు. అద్వైత సిద్ధి నిజానికి అందరూ శంకరులు వల్ల వచ్చింది అంటారు. నిజమే అయినప్పటికీ కూడా శంకరులు మనసులోంచి తెచ్చింది కాదు, అది ఉపనిషత్తు యొక్క మనసుని బయట పెట్టారు. ఇప్పుడు ఏ గురువైనా చూడండి, నేను ఈ ఒక్క విషయం చెప్తున్నాను నాకు కల వచ్చింది అని చెప్పారు అనుకోండి, ఆయన గురు పరంపర ఉన్నది కాదు. వాళ్ళు ఒక విషయం నేను చెప్తున్నాను, అది శాస్త్రంలో చెప్పబడిందని చెప్పిన వాడు నిజమైన గురువు. శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని చెప్పాలి. అటువంటి అద్భుతమైన గురువు మన శంకరులు. ఆ శంకరులు ఆ అద్వైత సిద్ధిని అక్కడి నుంచి తీసుకొచ్చారు. వాళ్ళ గురువు యొక్క పరమ గురువే గౌడపాదులు అన్నమాట. వారు రచించిన మాండోక్య కారికల్లోది ఈ పదం. అక్కడి నుంచి శంకరులు తీసుకొచ్చి మనకి అద్వైత సిద్ధిని అందించారు. దానికంటే ముందు మన భక్తి అనేది అలవడాలి కదా. ఎవరికైనా భక్తి, శ్రద్ధ అని రెండు ఉంటాయి. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలి అంటే ముందు మారం చేసినా రెండు చితక్కొడితే వాడు వెళ్ళి కొన్ని రోజులు శ్రద్ధ అనేది అలవడుతుంది. ఒక హై స్కూల్ స్టాండర్డ్కి వచ్చేటప్పటికి వాడి చదువు వంట పడుతుంది, ఎవరు చెప్పక్కర్లేదు, వాడు చదువుకుంటాడు. అదే విధంగా ఈ భక్తి కూడా ఎవరు చెప్పక్కర్లేకుండా వంట పట్టాలి. వంట పట్టాలి అంటే ఆయన అంటే ఏంటో మనకి తెలిసేవాళ్ళు, చెప్పేవాళ్ళు, గురుముఖత మనకి ఇవాళ ప్రసార మాధ్యమాల్లో అనేకం వచ్చేస్తున్నాయి. సెల్లో ఒకసారి ఓపెన్ చేసామంటే కర్తరామలకం అని చెప్పి దాన్ని స్వస్వరూప ఆనందము, ఆత్మానుభూతికి చెప్తారు. కానీ చేతిలోనే మొత్తం ప్రపంచం అంతా చూడొచ్చు. భక్తి గురించి కూడా వాళ్ళు చెప్పేస్తూ ఉంటాయి. కానీ
మనం ఏ రోజైతే ప్రాక్టికల్ గా గురుముఖత కూర్చుని మనం వింటామో అది మనకి వంట పడుతుందో. ఏంటంటే మా గురువు గారు మాకు చెప్పేవారు, మీరు ప్రవచనం చెప్పేటప్పుడు, నేను ప్రవచనం చెప్పేటప్పుడు మీరు నా కళ్ళల్లోకి తప్ప ఇంకో చోట చూడొద్దు, చూస్తే ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోండి అనేవారు. ఎందుకంటే ఆ భక్తి ఎప్పుడు అలవడుతుందంటే ఆ కళ్ళల్లోకి చూసి దాన్ని మనం ఆ అమృతాన్ని గ్రోలాలి, తాగినప్పుడే ఆ భక్తి అమృతం మనకి వస్తుంది. అటువంటి భక్తి గ్రంథాన్ని అందించారు శంకరులు. అది ఎలా ఉందట, లహరి అంటే తరంగాలు, అది దానికి ఒక ఎండింగ్ అనేది ఏం లేదు. అందుకనే అరుణాం కరుణాతరంగితాక్షిం అన్నారు. ఆ కరుణకి ఎక్కడ అంత అడ్డు అనేది లేదమ్మా, కరుణకి ఆ తరంగాల్లా వస్తూనే ఉంది అన్నారు. ఎందుకంటే మీరు గోదావరిలో గాని సముద్రంలో గాని చూడండి, తరంగాలు ఇవాళ తరంగాలు రాలేదండి అని ఎవరన్నా అంటారా? ఇవాళ కెరటాలు లేవండి అయిపోయినాయి అంటారా? అనరు. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి కెరటాలు. అదే విధంగా భగవంతుడి యొక్క ఆ దయా కెరటం అనేది ఆ లహరి అంటారు దాన్ని, ఆ ఫ్లో అన్నమాట. అది వస్తూనే ఉందట. అది అనుభవించిన రోజు మనం ఆ అమృత తత్వాన్ని, ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం పొందుతాం. అదే శివం అన్నారు, అదే సచ్చిత్ ఆనందం అన్నారు. ఆ సచ్చిత్ ఆనందానికే శంకరులు శివం అని పేరు పెట్టారు. ఇది అందుకనే శివానంద లహరి. ఆ లహరి ఎలా ఉందట, ఆ ఫ్లో వస్తూనే ఉందట. అటువంటి శివానంద లహరి చెప్పుకోవడం, వినడం రెండూ కూడా ఆ పూర్వజన్మ సుకృతంగానే మనం భావించాలి. అటువంటి శివానంద లహరిలో మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇందులో ప్రతి శ్లోకము కూడా ధ్యాన శ్లోకమే. మనం ధ్యాన శ్లోకాలు అంటే మొదటి ప్రవచనం మొదలు పెట్టుకున్నప్పుడు కానీ మొదటి ఆ స్తోత్ర రాగం చూడండి, మనకి లలిత సహస్రనామాలు కానివ్వండి, ఏదైనా సరే మొదలు పెట్టినప్పుడు మనకి ధ్యాన శ్లోకాలు ఉంటాయి. కానీ ఇందులో శివానంద లహరిలో ప్రతిదీ ధ్యాన శ్లోకమే. ఈ ప్రతి శ్లోకాన్ని చక్కగా విడమర్చి భగవంతుడు ఇచ్చిన జ్ఞానం మేరకు, నాకు తోచిన మేరకు చెప్తాను. దాన్ని మనం విని ఆ యొక్క ధ్యానంలో ఎలా కూర్చోలో ఒక్క శ్లోకాన్ని పట్టుకుంటే పరమానంద పడిపోతాం. దీన్నే సగుణ రూప ధ్యానము అంటారు. సగుణ రూప ధ్యానం నుంచి మనం నిర్గుణానికి ఎదగాలి. ఆ ఎదగడం సగుణం నుంచే మనం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మరో కొమ్మ మనం ఎక్కాలి అంటే కింద కొమ్మని విడిచిపెట్టాలిగా. ముందు కింద కొమ్మ నుంచి పైకెక్కాలంటే కింద కొమ్మని పట్టుకోవాలిగా. ఏ కొమ్మని పట్టుకోను నిర్గుణానికి వెళ్తాను అంటే కుదరని పని అది. కాబట్టి కింద కొమ్మ మీద కాలు వేయాలి, తర్వాత కింద కొమ్మని కూడా విడిచిపెట్టి పై కొమ్మ మీద కాలు పెట్టడమే ఆ ఆరోహ స్థితి అన్నమాట. దీన్ని భగవంతుడు కర్మయోగంలో బాగా అద్భుతంగా చెబుతాడు. ఆ ఆరోహ స్థితిలోకి మనం వెళ్ళాలి అంటే మనము దీని ముందు నిర్గుణ ధ్యానంలోకి ఎదగాలి అంటే సగుణ రూప ధ్యానాన్ని మనం పట్టుకోవాలి. ఆ సగుణ రూప ధ్యానంలో శంకరుడిచ్చే అద్భుతమైన శ్లోకాన్ని మనం చదువుకుందాం. ఒకరు అనుకుందామా అందరూ? కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునః భవాభ్యామానంద స్ఫురత్ అనుభవాభ్యాం నతిరియం. ఈ శ్లోకాన్ని చెప్తున్నారు శంకర్లు అనమాట. ఇది అంతా కూడా ఇది సాంస్క్రిట్ లో ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని 3 ఉంటాయి. ఈ శ్లోకం అంతా కూడా బహువచనం చతుర్థ భక్తిలో ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రతి శ్లోకాన్ని కూడా చక్కగా విడమరుచుకున్నప్పుడు ఆ పుస్తక పర్యంతము కూడా మనం చక్కగా విశదీకరించుకోవాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. ఈ శ్లోకంలో శంకరులు అంటున్నారు శివాభ్యాం నతిరియం. ఇందులో మంత్రాన్ని కూడా పెట్టారు. ఇందులో మంత్రరాజ్యం ఉంది, జ్ఞానయోగం ఉంది, భక్తి యోగం కూడా ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. శివాభ్యాం అన్నారు. శివులకు నమస్కారం. శివాభ్యాం నతి రియం. నతి అంటే నమస్కరిస్తున్నాను, ఇయం ఈ శివులకు నమస్కరిస్తున్నాను, భవతు మే అని చెప్పేసి అన్నారు. ఈ శివుడు ఒక్కడే కదా, ఏకం సత్ బహుదా విదంతి కదా. మరి శివులకనే ఎందుకన్నారు అంటే ఇక్కడ శంకరులు చేసిన యొక్క గొప్ప విషయం ఏంటంటే శివులు అంటే పార్వతీ పరమేశ్వరులు. ఎలా పార్వతీ పరమేశ్వరులు అయ్యారండి అంటే శివ అంటే ఆ పరబ్రహ్మ, ఆ ఆనంద స్వరూపం పురుష రూపం ధరిస్తే శివుడు, ఆ పరబ్రహ్మమే స్త్రీ రూపం ధరిస్తే అమ్మవారు, ఆ అమ్మవారిని శివా అన్నారు. అందుకే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః అన్నారు.
అంతేకాకుండా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే, శివే సర్వార్థ సాధికే, ఆవిడ శివే. శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అంటే శివ అంటే పురుషుడుగా ఉంటే పరమేశ్వరుడు శివ అయ్యాడు. అదే పరమేశ్వరుడు ఆనంద స్వరూపుడైనటువంటి వాడు స్త్రీ రూపం ధరిస్తే శివ అయిందనమాట. ఇద్దరిని కలిపితే శివాభ్యాం అయింది. అటువంటి శివశక్తి స్వరూపులకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈ ఒక మంత్రం చెప్తుంది. అయితే శివాభ్యాం నతిరియం అంటే శివాభ్యాం నమః, శివశక్తి ఏకస్వరూపం, ఇది మంత్రం అన్నమాట. శివశక్తులకు ఏకస్వరూప మంత్రం ఏదైనా ఉంది అంటే శివాభ్యాం నమః. దీన్ని ఉపాసన చేస్తే దానికి సంబంధించిన ప్రయోజనం వేరుగా ఉంటుంది. అటువంటి ప్రయోజన మంత్రశక్తిని ఇందులో మనకి శంకరులు ఇచ్చారు. అటువంటి గొప్ప మంత్రాన్ని ఒకసారి అందాం. శివాభ్యాం నమః అనే మంత్రాన్ని ఇందులో శంకరులు పెట్టారు. అయితే ఎటువంటి శివులండి వీళ్ళు అంటే కళాభ్యాం అన్నారు. కళాభ్యాం అంటే కవులకు నమస్కారం, కళలు కలిగిన వాళ్ళిద్దరికీ నమస్కారం. ఎటువంటి కళలండి అంటే కళలు అంటే ఇక్కడ విద్యలు, కళలు అంటే విద్యలు అన్నమాట. అంటే అర్ధనారీశ్వర తత్వాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. కళలు అంటే విద్యలు అమ్మవారైతే వైద్యుడు పరమేశ్వరుడు అంట. అంటే విద్యలు అభ్యసించి ఆ వేద్యాన్ని పట్టుకోవాలి. మనకి ధ్యానయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, ఎన్నో యోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్గాలు, గమ్యం మాత్రం ఒకటే, అదే సచ్చిత్ ఆనందం. మన పురాణ భాషలో చెప్పుకోవాలంటే ఆ పరమేశ్వరుడు, ఆ సదాశివుడు, ఆ గమ్య స్వరూపము ఆ పరమేశ్వరుడు అన్నమాట. అయితే కళలు స్వరూపమైనటువంటి వాళ్ళకి నేను నమస్కరిస్తున్నాను. ఈ నతిరియం అనే పదాన్ని అన్నిటికీ జోడించుకోవాలి. కళాభ్యాం నతిరియం, ఆ కళల స్వరూపమైన అయినటువంటి వాళ్ళకి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఇక్కడ శంకరులు అంటూ, దీంట్లో తత్వరహస్యం ఏంటంటే ప్రపంచం అంతా కూడా కళలతోనే ఉంది. వీటిని ప్రకృతి కళలు అంటారు. ఈ ప్రకృతి కళలుతోనే ప్రపంచం అంతా ఉంది. బ్రహ్మాండంలో ఏది ఉందో పిండాండంలో కూడా ఆ ప్రకృతి కళలే ఉన్నాయి. ఆ ప్రకృతి కళలతోనే ప్రపంచం అంతా నడుస్తుంది. ఉన్నవాడు ఒక్కడే పరమాత్మ. ఆ పరమాత్మ తన సంకల్ప శక్తి చేత ఇద్దరయ్యారు. ఆ సంకల్ప శక్తినే ఇక్కడ శివ అన్నారనమాట. అంటే ఉన్నవాడు ఒక్కడే, ఆయన సంకల్ప శక్తే రెండుగా మారింది. ఆ రెండే ఇంత ప్రపంచంగా బహువచనం, ఆ బహు పరాలుగా మనకి ప్రకృతి కనిపిస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఆ ప్రకృతి కళలు ఇక్కడ చూడండి, సూర్య కళలు, చంద్ర కళలు, అగ్ని కళలు, సదాశివ కళలు, రుద్ర కళలు, బ్రహ్మ కళలు, అయితే శక్తి కళలు, ఇవన్నీ కలిపితే మొత్తం 96 కళలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రపంచాన్ని పట్టి శాసించి నడిపించే కళలు అన్నమాట. ఒక కార్యాలయం ఉందనుకోండి, ఆ కార్యాలయ అధికారి ఒక్కడే ఉంటే కార్యాలయం నడవదు. ఆ కార్యాలయ సిబ్బంది కూడా అక్కడ ఉండాలి. ఆ సిబ్బందే ఈ ప్రకృతి కళలు అన్నమాట. అగ్ని కళలు 10, సూర్య కళలు 12, చంద్ర కళలు 16 ఈ ప్రపంచంలో ఉన్నాయి. అవే కళలు మనలో కూడా ఉన్నాయి. అగ్ని కళలు ఏవైతే ఉన్నాయో అవి నోటి ద్వారా ఉన్నాయి, వాక్. అందుకనే మాటే మంత్రం అన్నారు. పరులతో మనం మాట్లాడినప్పుడు హింస అనేది కూడదు. ఎంత ప్రేమగా మాట్లాడతామో, ఎంత ప్రియంగా మాట్లాడాలో భగవంతుడు మనకు 18వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి మన జీవితానికి అన్వయించుకొని మనం అట్లానే మాట్లాడాలి. అగ్ని కళలు ఎక్కడున్నాయి అంటే వాక్కులో ఉన్నాయి అని చెప్పుకున్నాము. సూర్య కళలు కంటిలో ఉన్నాయి అని చెప్పుకున్నాము. మన చంద్ర కళలు మనసుకు సంబంధించినవి. ఇలా కళలు బయట ఏ కళలు ఉన్నాయో బ్రహ్మాండంలో లోపల కూడా అవే కళలు ఉన్నాయి. అవే మనల్ని నడిపిస్తున్నాయి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. కళల రూపాలు అంటే కళాభ్యాం అనే పదానికి అర్థం ఇది. అయితే ఈ మనకి మరి నిజమైన విద్య ఏంటండి అంటే మనం విద్య అని చెప్పుకున్నాం కదా. దానికి విద్య అంటే ఏంటంటే మనకి ముండకోపనిషత్తులో మాట అంటారు, తత్రాపరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదరః అధర్వణః అన్నారు. ఏదైతే అపరా విద్య ఏదైతే ఉందో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం శిక్ష కల్ప నిర్యుక్త జ్యోతిషామితి అన్నారు. ఇవన్నీ కూడా అపరా విద్యలోకే వస్తాయి. భగవంతుణ్ణి తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉందో అది ఏ విద్య అని చెప్పి అన్నారు. అయితే ఆ విద్యలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యల వల్ల తెలుసుకోబడేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు వైద్యుడు. ఇది విద్య. కాబట్టి లౌకిక విద్యలు మనకి అవసరమే,
పారమార్థిక విద్యలు అవసరమే. ఈ రెండు భగవంతుని తెలియజేసే విధంగానే మనం ఉండాలి అని చెప్పి ఈ కళలకి అధిష్టానమైన వాడి గురించి ఇక్కడ చెప్తూ అంటున్నారు. ఈ విద్యలు తెలుసుకోవాలన్నా కూడా మనకి అంత శక్తి లేదు కదా, ఈ విద్యలు కూడా పరమశివుడి నుంచే వచ్చాయి కాబట్టి, ఆ ఏక పురుషుడి నుంచే వచ్చాయి కాబట్టి, అటువంటి కళా పురుషుడైనటువంటి ఆ పరమశివుడికి నేను నమస్కరించుకుంటున్నాను అని చెప్పి ఇక్కడ మంత్రంలో చెప్తున్నారు అనమాట. కళాభ్యాం శశికళ చూడాలంకృత కళాభ్యాం అన్నారు. అంతేకాదట, వీళ్ళిద్దరూ కూడా ఎలా ఉన్నారట, ఇద్దరూ కూడా ఆయన వామభాగం ఆ అమ్మవారు అయితే ఆయన దక్షిణ భాగం అయ్యవారు కదా. ఇద్దరు ఇలా ఉన్న అర్ధనారీశ్వర తత్వంతో ఉన్న వాళ్ళకి ఒకటే, అర్ధనారీశ్వర తత్వం ఉన్నప్పటికీ కూడా మనిషిలాగే సగం ఒక పాటు ఒకలా ఉన్నా ఒక పాటు ఒకలా ఉన్న శిరస్సు మాత్రం ఒకటే ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఈ చంద్రకళను చంద్రబింబాన్ని ధరించి ఉన్నారు, చంద్రరేఖని ధరించి ఉన్నారు. ఎక్కడ చూడాలంకృత శశికళాభ్యాం అన్నారు. చూడాలంకృత అంటే ఈ సరస్సు పై భాగాన్ని చూడము అంటారు. అక్కడ వీరు ఏం ధరించారండి అంటే చంద్రబింబాన్ని ధరించారు అన్నారు. ఎందుకు చంద్రబింబాన్ని ధరించారు అంటే దీంట్లో తాత్విక రహస్యాన్ని చెబుతున్నారు. అయితే ఆ చంద్రశేఖరుడు ఆ చంద్రుడి యొక్క ప్రతిబింబం, మనం కామాక్షి అమ్మవారిని మనం చూసామనుకోండి, చంద్రబింబం ఉంటుంది కామాక్షి అమ్మవారికి. ఈశ్వరుడికి కూడా చంద్రరేఖ అనేది ఉంటుంది. అయితే అటువంటి చంద్రశేఖర ఈశ్వరుణ్ణి మనం ధ్యానించుకోవాలి. ఇది జ్ఞాన శ్లోకం కదా, అటువంటి జ్ఞానాన్ని మనం మనసులో నిలుపుకోవాలి. ఆ చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షం, అటువంటి గొప్ప స్వరూపం స్వామివారు అలా కూర్చుని ఉంటే, ఆ తలపైన ఉన్న చంద్రబింబం అలా మెరుస్తూ ఉంటే, ఆ స్వరూపాన్ని మనం మదిలో నింపుకొని స్వామి నువ్వు మా కోసం కూర్చున్నావా అని చెప్పి ఆ ధ్యానం ఏదైతే ఉందో దాన్ని భక్తి యోగం అంటారు. ఆ ధ్యానము మన మనసులో నిలుపుకొని మనం ముందుకు వెళ్ళాలి. అయితే దీని సంకేతం కూడా ఉంది. ఇది తురియావస్థకు సంబంధించింది అనమాట చంద్రరేఖ. ఎందుకంటే ప్రకృతిలో ఉండే ఈ సత్వరజ తమో గుణాలకు అధీనంగానే మొత్తం ప్రపంచం అంతా నడుస్తుంది కదా. అయితే తురియావస్థ అనేది ఒకటి ఉన్నది. ఓంకారంలో ఉండే ఈ ఓం ఏదైతే ఉందో సత్వరజ తమో గుణాలకు అతీతంగా ఏం ప్రపంచం నడవదు. మీరు ఎక్కడ గమనించండి, అన్నీ కూడా దానికి లోబడే ఉంటాయి. ఆ స్థితిని దాటిన వాడికి ఆ తురియం అనేది అవగతమవుతుంది. ఎందుకు ఇంత రహస్యాన్ని నేను చెప్తున్నానంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చక్కగా జ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి ఎంతో కొంత ఎన్నో సంవత్సరాల నుంచి గురుముఖత ఎంతో జ్ఞానాన్ని మీరు అందరూ పట్టుకుంటున్నారని నాకు బాగా తెలుసు. ఈ రహస్యాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ తురియ అవస్థకి మనం వెళ్తే మనకి ఏమవుతుందంటే ఆ మకుటాయమానమైనటువంటి శివుడు యొక్క ఆ సాక్షాత్కారం మన యందు కలుగుతుంది. అటువంటి సాక్షాత్కారం కలిగిన వాడు సదాశివుడు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఆ చంద్రవంకకి దాని యొక్క అర్థం ఏంటంటే తురియానికి అది సదా ఉంటుంది, ధ్రువం, మార్పు లేనటువంటిది, అది ఆనందము. ఆ ఆనంద స్వరూపుడైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు కాబట్టి ఆయన దాన్ని అలంకరించుకున్నాడు అని చెప్తున్నారు. అటువంటి స్థితికి భక్తుడు వెళ్ళగలడా అంటే ఎందుకు వెళ్ళలేరు? మన రామకృష్ణ పరమహంస ఉన్నారు, రమణ మహర్షి ఉన్నారు, శంకరులు ఉన్నారు, ఎందరో ఉన్నారు. ఇంకా చెప్పుకోవాలంటే మన చివటం అమ్మ ఉన్నారు, మన దగ్గరలోనే ఉన్నారు చాలా మంది. అలాంటి వాళ్ళు ఎందరో అవధూతలు ఉన్నారు. అటువంటి స్థితికి మనం వెళ్ళాలి అంటే మనం ఈ రోజే ఏం చేయాలి అన్న విషయాన్ని మనం అవగతం చేసుకోవాలి. అటువంటి స్థితి కలిగిన వాడు కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఏది ఉంటే మీకు నేను అది ఇవ్వగలను. నేను పువ్వులు అమ్ముకుంటున్నాను అనుకోండి, మీరు మా ఇంటికి వస్తే నేను మీకు ఏమి ఇస్తాను? పువ్వులు ఇస్తాను, అంతే కదా. పళ్ళు అమ్ముతున్నాను అనుకోండి, మీరు మా ఇంటికి వస్తే నా దగ్గర ఏది ఉంటే అదే ఇవ్వగలం కదా. అదే విధంగా పరమేశ్వరుడు ఆనంద స్వరూపుడు. ఆయన్ని పట్టుకుంటే ఏమిస్తాడు? ఆనందాన్నే ఇస్తాడు. ఎందుకంటే ఎడతెరగలేనటువంటి ఆనందం ఆయన సొంతం. ఎందుకంటే లహరి అది, ఎందుకంటే ఎప్పుడూ మారినటువంటి స్థితిలో స్వామివారు ఉన్నారు కాబట్టి ఆ ఆనంద అనుభూతి మనం పొందాలి అంటే ఆ దారిలోకి మనం వెళ్ళి ఆ ఈశ్వరుణ్ణి మనం పట్టుకోవాలి. అటువంటి ఆ యొక్క శ్లోకంలో ఏమంటున్నారంటే చూడాలంకృత శశి కళాభ్యాం అన్నారు. ఇంకేమంటున్నారంటే నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. చూడండి, అన్ని రెండు పదాలు ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మవారి కోసం అయ్యవారు, అయ్యవారి కోసం అమ్మవారు కూడా తపస్సు చేసుకుని ఒకరిని ఒకళ్ళు దక్కించుకున్నారు. అది నిజ తపస్సు అట. ఆ తపస్సు ఎలాంటిదంటే చూడండి, ఓ 10 ఏళ్ల క్రితం వివాహం అయిన వాళ్ళు వివాహం అయినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది.
15 ఏళ్ళు దాటిన తర్వాత ఆ అమలాపురం సంబంధం అన్నా చేసుకున్నాను కాదు అనుకుంటా అని భర్త అనకూడదు. ఎందుకంటే ఆ అన్యోన్యం అలా ఉండాలి. ఈవిడ కూడా ఆ సమయంలో మా ఇంటికి మా మేనమామ కొడుకు వచ్చాడు, వాడన్నా చేసుకున్నాను కాదు నిన్ను చేసుకున్నాను రా బాబు అని చెప్పి, ఇది నిజ తపం కాదు. ఎందుకంటే ఇద్దరికీ పనులుంటాయి. ఒకరి పని ఒకరిని గౌరవించుకోవడమే నిజ తపస్సు. ఆ తపస్సు ఏంటంటే పంచకృత్య పరాయణ అన్నారు అమ్మవారిని. ఈ పంచకృత్యాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. అది ఏంటంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహాలు, పంచకృత్యాలు అన్నమాట ఇవి. ఆ అమ్మవారి యొక్క పని ఏంటి? సృష్టి చేయడం, స్థితి చేయడం అమ్మవారి యొక్క పని. అయ్యవారి యొక్క పని ఏంటంటే తిరోధాన, లయ చేస్తూ ఉంటారు. ఈ 4 ఇద్దరూ కలిపి చేసేవి అనుగ్రహం అన్నమాట. అంతే తప్ప ఈ సృష్టి స్థితి చేసినప్పుడు అయ్యవారు అమ్మవారి సహకరిస్తారు, లయ తిరోధానం చేసినప్పుడు అయ్యవారికి అమ్మవారు సహకరిస్తుంటారు. అంతేగాని మన ఇంట్లో లాగా మనం దీపం పెడితే వచ్చి ఉప్పు నువ్వు చేయడం, నువ్వు జపం చేసుకుంటున్నావు ఏంటి, ఇప్పుడు నాకు టిఫిన్ పెట్టే టైం అయిపోయింది కదా ఈ టైంలో చేసుకుంటే ఎలాగా అని చెప్పి. నిజానికి మనకి వాళ్ళకి పంచకృత్యాలు ఉన్నాయి, మనకే ఉన్నాయి. మనకి 4 ఉన్నాయి, ధర్మార్థ కామ మోక్షాలు. మనిషి సక్సెస్ ఇక్కడే ఉంటుందండి. మనమేమో ఆర్థికంగా కొట్టుమిట్టాడిపోయి ఆర్థికంగా నిలదొక్కుని ఎన్నో కష్టాలు పడి ఆర్థికంగా ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటే అది సక్సెస్ అని మనం అనుకుంటున్నాం. కానీ నిజమైన సక్సెస్ ఎక్కడుందంటే ధర్మ అర్థ కామ మోక్షాల వరకు ఉందది. మరి ఇందులో మనం ధర్మం ఉందా లేదా అనేది ఎవరి కాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఉందో లేదో మనకే డౌట్. అర్థం విషయంలోకి వస్తే అర్థం కోసం అందరూ తపన పడుతూనే ఉన్నారు. కామం విషయం చెప్పనక్కర్లేదు, అది తప్ప ఇంకేమీ లేదేమో ప్రపంచంలో అనిపించేట్టుగా ప్రపంచం ఇప్పుడు యువతరం. మనం ఒక కాలేజీకి వెళ్ళి చూసామంటే వాడు కాలేజీకి వెళ్ళి చదువు కోసమా ఇంకా వేరే దానికోసమా ప్రపంచాన్ని మభ్యపెడుతున్నాడు, తన మనసుని తను పాడు చేసుకుంటున్నాడు. నిజానికి ఈ రోజు ప్రవచనాలు ఏమన్నా ఉన్నాయి అంటే అది యువతకే చెప్పాలండి. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం లేని సక్సెస్ ఒక సక్సెస్. అది ఇంద్రియ నిగ్రహం ఉండదు. ఆ ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు ఈ రోజు ఏమయ్యారు? స్వామి వివేకానంద ఇంద్రియ నిగ్రహం కలవారు, మన మోడీ గారు ఉదాహరణకి చెప్తున్నాను. అయితే ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు, మనసుని జయించిన వాడు ప్రపంచాన్ని ఈజీగా జయించగలడు. మనసునే జయించలేని వాడు పాఠాలేమి చదువుతాడు, వాడు సక్సెస్ ఎలా పొందుతాడు? అంటే అనుకున్నది ఇవాళ ఏదో అనుకున్నాను అది చేసేయడం సక్సెస్ అనుకోవడం గొప్ప కాదు. అది ధర్మబద్ధంగా చెయ్యాలి. అది ధర్మమా కాదా అని వాళ్ళకి చెప్పాలి తల్లిదండ్రులు. ఎందుకంటే తల్లిదండ్రులకే ఈరోజు తెలియదు ధర్మాధర్మాలు అంటే ఏమిటో. అయితే ధర్మబద్ధంగా స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వివాహ వ్యవస్థలో ఇద్దరు కూడా దేని వైపు ప్రయాణం చెయ్యాలి అంటే మోక్షం వైపు ప్రయాణం చెయ్యాలి. వెళతారా వెళ్ళరా తర్వాత విషయం, ప్రయాణం అయితే గమ్యం వైపే ఉండాలి. అనేక మార్గాలు ఉండొచ్చు గాక ఒకరు ధర్మం వైపు వెళ్తుంటే మరొకరు అర్థం వైపు లాగడం, లేదంటే కామం వైపు లాగడం అలా చెయ్యకుండా ఇద్దరు కలిసి ధర్మం వైపు మోక్షం వైపు ప్రయాణం చేయడమే నిజమైన గృహస్థ జీవితం అన్నమాట. గృహస్థ జీవితం అక్కడితో ఆగుతుంది తప్ప ఏదో మన పిల్లలందరికీ పెళ్లిళ్ళు చేసాం వాళ్ళు వెల్ సెటిల్డ్ అనడంతో సక్సెస్ ఎప్పటికీ కాదండి, ఎవరు ఏమనుకున్నా సరే. ఎందుకంటే సక్సెస్ విత్ క్యారెక్టర్. ఎందుకంటే సక్సెస్ అనేది విజయం విలువలతో కూడి ఉండాలి. అటువంటి విలువలు చూడండి, 50 ఏళ్ళు వయసు వచ్చాక మన బాధ్యతలు తీరిపోయిన తర్వాత మన యొక్క ప్రయాణం ఆధ్యాత్మికంగానే ఉండాలి. ఈ రోజు 6 సంవత్సరాలు జరిగిన 6 సంవత్సరాలు పిల్లాడికి దాటాయి అనుకోండి, వాడు స్కూల్కి వెళ్ళకపోతే మనం ఏమంటామండి? ఎరా 6 ఏళ్ళు వచ్చేసి ఇంకా పెళ్ళకి వెళ్ళట్లేదు, నువ్వు మీ అమ్మ జాయిన్ చేయలేదురా నిన్ను అంటామా అనమా? అదే విధంగా 30 ఏళ్ళు వచ్చిన యువకుడు ఉద్యోగం సంపాదించుకోకపోతే ప్రతి ఒక్కడు అడుగుతాడు, 30 ఏళ్ళు వచ్చినాయి ఎక్కడ జాయిన్ అయ్యో, ఏం చేస్తున్నావు అని ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తారు. వాడు వెళ్ళేదాకా వీడిని ఊరుకోరు జనాలు. మరి 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాడు వానప్రస్థాశ్రమానికి వెళ్లకుండా నా పిల్లాడికి నేనే చెడ్డీ వేశాను, నా మనవడికి కూడా నేనే చెడ్డీ వేస్తాను అంటే ఎవరు కొట్టి తీసుకెళ్ళాలి? గురువు తప్ప. అందుకని ఆ వానప్రస్థ ఆశ్రమానికి మనం వెళ్ళకపోయినా కనీసం అటువంటి జీవితాన్ని, కానీ నా బాధ్యతలు మీ పెళ్లిలతో అయిపోయినాయి అంటే వాటిని చెయ్యలేక చెప్పడం కాదు, పెళ్లికి ముందే మనం వాళ్ళకి చెప్పాలి. ఒరే నీ పెళ్లి చేసేస్తున్నాను, నాకు ఏ సంబంధం లేదు, నీ భార్య పిల్లలని నువ్వే చూసుకోవాలి, నీ పిల్లాడికి నీ భార్య చెడ్డీ వెయ్యాలి, నా భార్య వేయదు, మేమిద్దరం కూడా చక్కగా సాధన చేసుకుంటాం, మాకు మీరు సహకరించండి, నాకు నా భార్య సహకరిస్తుంది అని చెప్పి ఇద్దరు ఏకమవ్వడమే
నిజ తపస్సు. అందుకని అటువంటి దంపతుల్ని మనం చూస్తే ఏ పుణ్యం చేసుకున్నారండి అంటాం. రోజు దెబ్బలాడుకునే వాళ్ళు, రోజు వ్యయ ప్రయాసలతో కూడుకునే వాళ్ళని చూసి ఎన్ని జన్మల బంధం అండి అంటామా? అనం కదా. నిజానికి వివాహ వ్యవస్థ దేనికి దారి తీయాలి అంటే మోక్షానికి దారి తీయాలి. ఆ విధంగానే మనం నడవాలి. నేను ప్రధానంగా వెనకాల ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ఎప్పటి నుంచి మీ పిల్లలకి మీరు చెప్పండి, నేను నీకు మాత్రమే చెడ్డీ చేస్తాను, నీ పిల్లాడికి నేను వెయ్యను చెడ్డీ, నాన్నగారు నేను కలిసి సాధన చేసుకోవడానికి వెళ్ళిపోతామని చెప్పే లాగా మన సాధన శక్తి ఉండాలి. ఆ విధంగా మనం ఇంద్రియాలు మలుచుకోవాలి. ఆ విధంగా మనం ప్రయాణం చెయ్యాలి. ఎందుకంటే మనం దానికే పుట్టాం. మనం దేనికి పుట్టాం? నా పిల్ల మనం మామూలుగా అంటే నేను నీకోసమే పుట్టాను అంటాడు వాడు. వాళ్ళు పెళ్ళైన కొత్తలో ఏమంటారండి? నేను నీకోసమే పుట్టా. ఆవిడ అంటది నేను నీకోసం పుట్టా. ఎవరు ఎవరి కోసం పుట్టలేదు, ఎవరు ఎవరి కోసం ఆగరు. పరమ సత్యం ఏంటంటే అంత ప్రేమించుకున్న వాళ్ళు కూడా రేపు నేను చచ్చిపోతున్నానని చెప్తారండి. వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకని అంటే వాళ్ళు వాళ్ళ కోసం పుట్టలేదు, వాళ్ళు వాళ్ళ ప్రారంధం కోసం పుట్టారు. ఆ ప్రారంధం తీరిపోయిన తర్వాత ఒక్క మాట కూడా కల్లో కూడా చెప్పకుండా పోయారని చెప్పి ఏడుస్తాం. ఎందుకంటే వాళ్ళ పని కోసం వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు. ఇది పరమ సత్యం. దానికోసం వివాహ వ్యవస్థ ఉండాలి. ఆ తగ్గట్టుగానే మనకి ఆ సింబాలిక్ గా ఆ లక్ష్మీనారాయణని మనకి చూపిస్తూ ఉంటారు. పూజలో కూడా ఆ షోడశోపచార పూజలో 7 దంపతుల్ని లక్ష్మీనారాయణాభ్యాం ఉమామహేశ్వరాభ్యాం అని చదువుతామా? పంతులు బ్రహ్మగారు చెప్తారా? సచీపురంధరాభ్యాం అని చదువుతారా? దానికి కారణం అదే. నువ్వు వివాహ వ్యవస్థలో ఉన్నావు, నీ యొక్క మార్గం ఈ జ్ఞాన మార్గం వైపే ఉండాలని చెప్పడం కోసం వీళ్ళు చూపిస్తారనమాట. అందుకనే ఇక్కడ శంకరులు కూడా వారికి నిజ తప ఫలాభ్యాం అన్నారు. ఆ ఫలం ఎలా ఉందటండి? ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకున్నారు. అంతటి అమ్మవారు కూడా ఆ ఈశ్వరుణ్ణి పొందాలంటే తపస్సు చేసి పొందింది. మనం ఎంతటి వాళ్ళమండి? అందుకని గ్రీష్మకాలము అంటే ఎండాకాలం కదా. ఎండాకాలంలో 5 అగ్నులను వెలిగించి సూర్యుడిని చూస్తూ ఆవిడ తపస్సు చేసింది. ఆ తపస్సు గురించి చెప్తారు. చలికాలంలో పీకల వరకు ఆ హిమవత్ పర్వత శ్రేణుల్లో మంచులోకి దిగి స్వామివారి కోసం తపస్సు చేసింది అమ్మవారు. అప్పుడు గాని దక్కలేదు అమ్మవారు. అయితే మరి ఆయన ఏం చేశాడండి అంటే ఆయన కూడా తపస్సు చేశాడు అమ్మవారి కోసం. ఆ దాక్షాయని యొక్క అవతారం చాలించిన తర్వాత పార్వతీదేవిగా పుట్టక ముందు కామాఖ్యలో స్వామివారు ఆశ్రమం ఏర్పాటు చేసుకుని దక్షిణామూర్తిగా ఆయన తపస్సు చేశారు. దక్షిణామూర్తి అంటే వామభాగం అమ్మవారు వెళ్ళిపోయింది, మిగిలింది ఏంటి? దక్షిణమే కదా. ఆ మూర్తిని వేసుకుని ఆయన తపస్సు చేసుకుంటే అమ్మవారు అక్కడ జన్మించిందని తెలిసిన తర్వాత ఆశ్రమం మార్చేశాడు. వెంటనే హిమాలయాల్లోకి వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఎవరికీ ఈ విషయం తెలియదు. ఎందుకని అంటే అమ్మవారు చేసిన తపస్సు అంత ఘోరమైనది. ఆడవాళ్ళు చేసే తపస్సు వల్ల మగవాళ్ళు ఎంత చేసినా కనిపించదు. అదే ఇక్కడ చూపిస్తున్నారనమాట. అయితే అంత తపస్సు చేసి అమ్మవారిని అమ్మవారు పొందారు కాబట్టి నిజ ఫల తపాభ్యాం ఫలాభ్యాం అన్నారు. ఆ తపస్సు వల్ల ఒకరిని ఒకరు పొందారు అని చెప్పేసి అంటూ ఇంకో మాట చెప్తున్నారు. ఇంకేమనంటే భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. తపస్సు చేసిన వాడికే ఆ తపస్సు యొక్క తీవ్రత తెలుస్తుంది కదండి. ఎంత కష్టం. పిహెచ్డీ చేసిన వాడికి ఇంకో పిహెచ్డీ వాడికి కష్టం తెలుస్తుంది. ఎంత కష్టపడ్డాడండి అంటారు. ఎందుకంటే ఆ థియరీ సబ్మిషన్ చేసినప్పుడు ఉంటాయి కంట్లోంచి నీళ్ళు అనమాట. ఆ కష్టం వాళ్ళకే తెలుస్తుంది. అందుకని తపయే తపస్సు, తపనే తపస్సు కదా. ఆ తపన పడిపోవడం యొక్క హృదయం భగవంతుడు తెలీదా? అందుకని ఎవడైతే తపస్సు చేస్తాడో ప్రకటిత భక్తేషు ఫలాభ్యాం, ఆ తపస్సు చేసిన వాడిని వెంటనే అనుగ్రహించేస్తాడట ఆ సదాశివుడు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఆ పార్వతీదేవిని అనుగ్రహించిన పరమశివుడు, పార్వతీదేవులు అనుగ్రహించబడ్డ ఆ పరమశివుడు భక్తుల్ని కటాక్షించడా ఆ తపస్సు చేస్తే అని చెప్పి శంకరులు ఇక్కడ చెప్తున్నారన్నమాట. భక్తుల్ని కూడా ఆ యొక్క తపస్సు చేస్తే వాళ్ళని అనుగ్రహిస్తాడు అని చెప్పి ఇక్కడ యోగ శాస్త్రాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మంత్రశాస్త్రాన్ని చెప్పారు, తత్వశాస్త్రాన్ని చెప్పారు, యోగ శాస్త్రాన్ని కూడా చెప్తున్నారు. అంత గొప్ప శ్లోకం, మొదటి శ్లోకం శివశక్తైక స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారనమాట. ఇంకేమంటున్నారంటే శివాభ్యాం అస్తోక త్రిభువన ఫలాభ్యాం అన్నారు. శివాభ్యాం అంటే ఆ శివ పార్వతులు అన్నమాట. ఇద్దరి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఎవరంటే అంటే మంగళాలను ఇచ్చేవాడు. ఆయన ఎలా ఉంటాడండి అంటే ఆయనేమో ఒళ్ళంతా బూడిద పోసుకొని ఉంటాడు, ఆ కపాలాలు ధరించి ఉంటాడు. ఆయన మంగళాలను ఎలా ఇస్తాడు అంటే మనం వేటిని చూసి భయపడిపోతామో
వాటిని ఆయన తీసేసుకుని వాటి ద్వారా మంగళాలు ఇచ్చేవాడు కాబట్టి శివాభ్యాం అన్నారు. అంతే కదండి, మనం పావం చూస్తే మనం భయపడిపోతాం, కపాలాలు చూస్తే భయపడిపోతాం, ఎవరన్నా ఇంటి దగ్గర మరణించారంటే శుక్రవారం వెళ్ళి పలకరించడానికి భయపడిపోతాం. ప్రతిదీ భయమే. ఎందుకు? ఇందాక మొదట్లో మీకు చెప్పాను, భక్తికి జ్ఞానం తోడు కాకపోతే భయం వచ్చి కూర్చుంటుంది. అందుకని ఆ భయం వచ్చినప్పుడు మనం ఇది చెయ్యాలా, ఇది చెయ్యకూడదు, ఒక అడుగు ముందుకు వెయ్యాలా, ఇన్ని ప్రతిదీ ఆలోచనలు. ఇవాళ పాడ్యమా, విధియా, తూర్పు వైపు నడవాలా, ఎడం వైపు ప్రయాణం చెయ్యాలా, షష్ఠి రోజు ప్రయాణాలు చెయ్యొచ్చా, ఇవన్నిటికి కారణాలు ఏంటో తెలుసా? జ్ఞానం లేకపోవడం. జ్ఞానం అంటే అనుభవ జ్ఞానం, పుస్తక జ్ఞానం కాదు. అటువంటి అనుభవ జ్ఞానం కలగాలి అంటే మనకు ఒకటే శరణ్యం, ఆయన పాదాలు. ఇక్కడ కృష్ణుడి రూపంలో ఉన్నాడు, ఆ సదాశివుడే. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో ఉన్నాడు, ఆ సదాశివుడే. కాబట్టి అది మనం ఏకత్వ రూపాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఈ రోజు ఆ శివకేశుల అనుగ్రహంతో మనము ఈ రోజు గోశాలలో సర్వదేవతా స్వరూపమైనటువంటి గోస్వరూపంలో మనము ఏ చిన్న పని చేసినా సరే అది 100 రెట్లు 1 కోటి రెట్లు ప్రయోజనాన్ని తెచ్చిపెడుతుంది ప్రదోష కాలంలో. అటువంటి మంచి అద్భుతమైన తీర్థం ఇది. ఈ తీర్థక్షేత్రం ఎన్నో కాశీలకు సమానం అది. అటువంటి క్షేత్రంలో మనం కూర్చుని ఈ రోజు ఆ పరమశివుడి యొక్క వైభవాన్ని చెప్పుకుంటున్నామంటే అది పూర్వజన్మ చిన్న నలుసంత పుణ్యం ఏదో ఉందనే మనం చెప్పుకోవాలి. ఆ దానికి ప్రతిఫలమే ఈ రోజు నలుగురు ఉన్నా, 10 మంది ఉన్నా, రేపు 100 మంది ఉన్నా సరే ఈ ఆనందం ఇలాగే ఉండాలి. ఎంతమంది ఉన్నా సరే ఆయన కోసమే చెప్పుకుంటున్నాం అనే ఇదే ఒకటి మనం ఉండాలి. ఎందుకంటే ఈ రోజు మీతో పాటు వెనకాల ఉన్నవాడు వింటున్నాడు, సమస్త దేవతా స్వరూపాలైనటువంటి గోమాతలు ఉన్నారు, వాళ్ళందరూ వింటున్నారు కదా. ఆ విషయం మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అటువంటి స్వరూపమైనటువంటి శివాభ్యాం అస్తోక త్రిభువన అంటే ఆయన యొక్క ఇచ్చే ఫలము మూడు కాలాల పాటు ఉంటుంది. 3 లోకాల్లో కూడా విస్తరించిపోయి ఉంది. అంతేకాదు 14 లోకాల్లో కూడా ఎటువంటి సాధన చేసినా సరే ఆ త్రిభువన మస్తాభ్యాం అంటున్నారు. ఆ త్రిలోకాల్లో కూడా భూలోక, భువర్లోక, సువర్లోకాలు, ఈ 3 లోకాల్లో ఎటువంటి సాధన చేసినా సరే ఆ ఫలాన్ని ఆయన ఇచ్చి పెడతారు అని చెప్పి ఇక్కడ శంకరులు చెప్తున్నారన్నమాట. హృది ఎలా ఉంది? ఒక అద్భుతమైన పదాన్ని ఇక్కడ వాడుతున్నారు. ప్రపంచంలో ఉన్న పంచభూతాలతో కూడినటువంటి, ఇప్పుడు చూడండి భూలోకంలో పంచభూతాలు ఉన్నాయి, మరి స్వర్గంలో లేవా అండి అంటే స్వర్గంలో కూడా ఉన్నాయి. ఈ ఆనందాలన్నిటికీ అతీతమైన ఆనందం ఆ పరమశివుడు. కాబట్టి ఆయన పాదాలు మనం పట్టుకుంటే చాలు, ముల్లోకాలు తెగించినటువంటి ఆ ఫలాన్ని తెచ్చి పెడతాడు. మరి ఆ ఆనందాన్ని మనం పొందాలి అంటే ఎక్కడికి వెళ్ళాలండి అంటే శంకరులు అద్భుతమైన చివరి పదాన్ని వాడుతున్నారు, హృదిహి అన్నారు. చూడండి, ఒక ఆనందాన్ని మనం అనుభవించాలి అంటే చూడండి, అక్కడ ఏదో పార్క్ ఉంది, ఆ పార్క్ లో అనేక కుందేళ్లను పెట్టారు. వాటిని చూసి మనం ఆనందం మనసులోనే ఉంటుంది, కానీ మనం చూడాలి అంటే వెళ్ళాలి, కాళ్ళతో వెళ్ళాలి, కళ్ళతో చూడాలి, దాంతో చేత్తో స్పృశించాలి, అప్పుడు ఆనందం తర్వాత కదా. కానీ ఇక్కడ హృది పునః అన్నారు. హృది పునః అంటే పునఃపునః అన్నారు. అది మనం పునఃపునః అని మనం రాసుకోవాలి. అయితే ఈ ఆనందానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అన్ని తలుపులు మూసేసుకోవాలి. ఏ తలుపులండి అంటే పంచతన్మాత్రలు ఉన్నాయి కదా, శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 తలుపులు మూసేసుకుని లోపల కూర్చో. హృదయంలోనే ఉన్నాడు వాడు, ఎక్కడో లేడు. ఆ హృదయ ఆనందాన్ని నువ్వు మనసులోనే అనుభవించి, ఎలా అంటే పునఃపునః తరంగాలు వలె ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించాలి హృదయంలోనే. అంటే నువ్వు చేసే జ్ఞానయోగం కానీ భక్తి యోగం కానీ ఏ యోగాన్నైనా సరే చిత్తశుద్ధితో చేస్తే, ఏదో కావాలని మనం ఎప్పుడూ కూడా ఏది చెయ్యకూడదు, ఎన్నో ఇచ్చాడు కాబట్టి చెయ్యాలి. భగవంతుడు మనం బయట చూసామనుకోండి, ఒక ఇంద్రియం ఉంటే ఒక ఇంద్రియం లేని వాళ్ళు, మనసు ఉంటే బాగా లేని వాళ్ళు. ఇంద్రపాలెం గ్రామంలో ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది జనం ఉన్నారు, కానీ మనం మాత్రమే ఎందుకు కూర్చున్నాం? మనకి మాత్రమే ఆ అదృష్టాన్ని భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఆ వెసులుబాటు, భగవంతుడి దయా వర్షం ఇలా కురుస్తుంది మనకి. సమయం 24 గంటల్లో మళ్ళీ వారం రోజుల్లో 1 గంట మనం భగవంతుడిని కేటాయించలేకపోతున్నామంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఎందుకంటే మనం తింటున్నాం, తాగుతున్నాం, మన సమయాన్ని అంతా నేను నా వాళ్ళు, అహం మమ, దీనికే పోతుంది జీవితం అంతా. మరి నా కోసం నేను ఇప్పటికైనా 60 ఏళ్ళు వచ్చేసి నా కోసం నేను ఏం చేసుకోవాలని తపన ఉండాలి కదా. పరీక్షిత్తు వారం రోజుల్లో చచ్చిపోతున్నాడు అంటే తపన పడిపోయాడు, నేను ఎలా ఉద్ధరింపబడతాను అని. పరీక్షిత్తుకి 6 రోజులు ఉన్నాయి, మనకి లేవు.
బయటికి వెళ్తే ఇంటికి వెళ్తామో లేదో డౌటే కదా. పరీక్షకు గ్యారంటీ 6 రోజులు బతుకుతాడని, మనకు గ్యారంటీ లేదు. మనం ఎలా బతకాలి అనడానికి తపన పడిపోవాలి. ఆ తపనే శంకరులు మనకి స్తోత్ర రూపంలో అందించారు. దాన్నే హృది పునః అన్నారు. మనసులోను మరలా ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఆ విద్యలకు అధిదేవతలైనటువంటి వాళ్ళు, శిరస్సుమైన చంద్రలేఖం ధరించినటువంటి వాళ్ళు, ఒకరిని ఒకరు తపస్సు చేత పొందిన వాళ్ళు, భక్తులు కూడా తపస్సు చేస్తే ఆనందాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఆ పరమశివులు ఉంటారో వారిని మనము ఇక్కడ హృదయంలో జ్ఞానించు. వాళ్ళు చెప్పిన మొత్తం శ్లోకానికి బ్రీఫ్ గా మీనింగ్ ఇది. అటువంటి వాడిని మనం హృదయంలో స్మరించి ఉదయం అంతా మనం గుడికి వెళ్తాం, అభిషేకాలు చేసుకుంటాం, చక్కగా ధ్యానించుకుంటాం. ఒక చోట కూర్చున్నప్పుడు మాత్రం ఇంద్రియాలని కట్టి పడేవలసిన బాధ్యత మనదే. ఎందుకంటే అక్కడ ఆనందం లేదని మనం చెప్పాలి. అక్కడ ఏదో ఆనందం ఉందనుకుంటున్నాయి ఇంద్రియాలు, లేవని మనం తెలియజేసిన రోజు హృదయంలో కంపల్సరీగా మనసు కూర్చుంటుందండి. కూర్చోగానే లేచిపోవడం కారణం ఏంటంటే అది కూడా ప్రారంధమే. మనం చెప్పాలి మనిషికి, చిన్న పిల్లవాడికి మనం ఇది అలా వెళ్ళకూడదు నాన్న, అది మంచిది కాదని మనం చెప్తామా? హృదయానికి కూడా మనం చెప్పగలగాలి. దానివల్ల నీకు ఉపయోగం ఏంటి అంటే దీన్ని రంధ్రాన్వేషణ అంటారు. ప్రకృతిలో రంధ్రాన్వేషణ చెయ్యాలి, మనుషుల్లో చేయకూడదు. మనుషుల్లో ఎప్పుడు కూడా రంధ్రాన్వేషణ చెయ్యరాదు. ఎందుకంటే వాళ్ళ ప్రారంధాన్ని బట్టి వాళ్ళు బతుకుతారు. నీకు అనవసరం. నువ్వు నీ కోసం పుట్టావు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాల్సిన బాధ్యత నీకే ఉంది. కాబట్టి ఉద్ధరించుకోవాలి అంటే నువ్వు లోపలికి ప్రయాణం చెయ్యి. ఆ లోపల ప్రయాణమే హృది పునః భవాభ్యాం ఆనంద స్ఫురత్ అన్నారు. ఆ ఆనంద స్వరూపాన్ని నువ్వు అనుభవించాలి అంటే నువ్వు లోపలికి తొంగి చూడాలి. అటువంటి పరమశివుడికి మంగళాలు ఇచ్చు, ఆ పరమశివుడికి నమస్కారం అని చెప్పేసి ఈ మొదటి శ్లోకం చెబుతుంది అనమాట. మనం